ఒక కొండ పైన 3 చెట్లు ఉన్నాయి. ఆ 3 చెట్లకు కూడా కొన్ని కళలు ఉన్నాయి. మీ అందరికి కళలు ఉన్నాయా? డ్రీమ్స్ ఉన్నాయా? అట్లాగే ఆ కొండ పైన 3 చెట్లకి ఏమున్నాయి? కళలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు ఒకరోజు మాట్లాడుకుంటున్నాయి. ఏమనంటే, ఇదిగో ఎప్పటికైనా మన కొండ మీదకి చెట్లు నరికేవాడు వస్తాడు. చెట్లు నరికేవాడు వచ్చి మనల్ని కూడా నరుకుతాడు. నరికిన తర్వాత ఎప్పుడైతే నేను నరకబడతానో, నా ఆశ ఏంటి అంటే, ఒక ట్రెజర్ బాక్స్గా, ఒక జ్యువెలరీ బాక్స్గా నేను మారాలి. ఆ జ్యువెలరీ బాక్స్గా మారిన తర్వాత గొప్ప గొప్ప బంగారు ఆభరణాలన్నీ కూడా నాలో పెట్టి అవి దాచుకోవాలి. ముత్యాలు, రత్నాలు, కెంపులు, వజ్రాలు, బంగారము, వెండి, ఇవన్నీ ఎన్నైతే ఉన్నావన్నీ దాచబడేటటువంటి ఒక జ్యువెలరీ బాక్స్గా నేను మారాలి అని చెప్పి ఒక చెట్టు తన కళను చెప్పుకుంటుంది. రెండవ చెట్టు అంటుంది, నీ కళ చాలా బాగుంది, నెరవేరబడాలని నేను అనుకుంటా ఉన్నాను. నా కళ ఏంటి అంటే, నేను ఒకనాడు ఒక పెద్ద మైటీ షిప్గా మారాలి. కొట్టేవాడు వస్తాడు, ఈ చెట్టుని నన్ను నరికేస్తాడు. నరికిన తర్వాత నన్ను ఎలా మార్చాలి? ఒక పెద్ద షిప్గా మార్చాలి కర్రతో. నేను రాజులను, రాణులను, మంత్రులను, అధికారులను, రాజకీయ నాయకులను క్షేమముగా, సముద్రము ఎంత ఒత్తిడి గురి చేస్తున్నా సరే వారిని అవతల ఒడ్డుకి చేర్చాలి. అంత పెద్ద మైటీ షిప్గా మారాలి అని చెప్పి మరొక చెట్టు తన కళను చెప్పుకుంది. మూడవ చెట్టు అంటుంది, నాకు ఒక కళ ఉంది, నేను ఎప్పటికైనా అందరికీ గుర్తుండిపోయేటటువంటి చెట్టుగా ఉండిపోవాలి. నా కోసం అందరూ మాట్లాడుకోవాలి. ఒకవేళ నేను ఈ యొక్క కొండ మీద ఉండిపోయినా సరే, నేను అన్ని చెట్ల కన్నా ప్రత్యేకమైన చెట్టుగా పిలువబడాలి. ఎప్పటికీ మర్చిపోలేని చెట్టుగా నేను ఉండిపోవాలి. అటువంటి విధముగా నేను తయారవ్వాలనేది నా కళ అని అన్నది. సో 3 చెట్లకి 3 కళలు ఉన్నాయి. ఈ 3 చెట్లు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు? చెట్లు కొట్టేవాడు కోసం. ఆ కొండ మీదకి రానే వచ్చాడు ఒక ఆయన, ఒక పెద్ద మిషన్ పట్టుకొని. అప్పట్లో గొడ్డలు పట్టుకొని వచ్చాడు, మిషన్ పట్టుకొని వచ్చాడు. ఏం చేశాడు? మొదటి చెట్టుని నరికేశాడు, రెండవ చెట్టుని నరికేశాడు, మూడవ చెట్టుని నరికేశాడు. కళ నెరవేర్చబడడానికి పని ప్రారంభమయ్యింది. అర్థమవుతుంది కదండి? సో మొదటి చెట్టు నరికిన తర్వాత ఆ చెక్కలన్నీ తీసుకువెళ్ళి ఒక కార్పెంటర్ దగ్గర వదిలేస్తాడు. సగం కళ నెరవేరిపోయినట్టే. మీ జ్ఞాపకం ఉంటే చెప్పండి. మొదటి చెట్టు కళ ఏంటి? జ్యువెలరీ బాక్స్గా మారాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వడ్రంగి వాడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఎక్కడికి చేరుకున్నది? చేరాల్సిన ప్లేస్కి చేరుకుంది. సగం కళ ఏమైపోయినట్టు? నెరవేరిపోయినట్టు. రెండవ చెట్టుని తీసుకెళ్ళి హార్బర్లో వదిలేస్తాడు, పోర్ట్లో, షిప్ యార్డ్లో వదిలేస్తాడు. సగం కళ నెరవేరిపోయినట్టు. ఎందుకు అంటే ఈ చెట్టు కళ ఏంటి? మైటీ షిప్గా మారాలని. మూడవ చెట్టు కళ అందరికన్నా ప్రత్యేకమైన పేరు పొందుకోవాలని దీన్ని తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో వదిలేస్తాడు. సో మొదటి కళ సగం నెరవేరింది మొదటి చెట్టుకి, రెండవ చెట్టు కళ సగం నెరవేరింది. మూడవ చెట్టు చీకటి గదిలో ఉండిపోవడం వల్ల ఆశలు శూన్యమైపోయి ఉంటాయి. సమయం వచ్చింది. ఏం జరిగింది అంటే, ఈ జ్యువెలరీ బాక్స్గా అవ్వాలనుకుంటున్నటువంటి ఈ యొక్క చెట్టు చెక్కలను అక్కడున్న వడ్రంగి పశువులు నీళ్లు తాగే, పశువులు ఆ యొక్క ఆహారము తినేటటువంటి ఒక తొట్టిగా మార్చేశాడు. కళ ఏమైపోయింది? ఏవో జ్యువెలరీ బాక్స్గా రత్నాలు, కెంపులు, ముత్యాలు మాట్లాడుకున్నామే, ఇవన్నీ వేసుకోవాలనుకున్నానే. ఇప్పుడు రకరకాల పశువులు, గాడిదలు, ఆవులు, ఆంబోతులు, గేదెలు, ఎద్దులు ఇవన్నీ వచ్చి ఎక్కడెక్కడో తిరిగి నా దగ్గరికి వచ్చి మూతి పెట్టి ఇవన్నీ తింటున్నాయి. చాలా చిరాగ్గా ఉంది అన్నట్టు విధంగా బాధపడిపోతూ ఉంది. రెండవది ఏమవ్వాలనుకుంది? మైటీ షిప్ అవ్వాలనుకుంది. అయితే దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు? పోర్ట్లోకి తీసుకెళ్ళి పెట్టారు. దాన్ని ఒక చేపలు పట్టే చిన్న దోణిగా మార్చారు తప్ప మైటీ షిప్గా మార్చలేదు అక్కడున్నవారు. దాని కళ ఏమైపోయింది? పోయింది. మూడవది ఇంకా చీకటి గదిలోనే ఉండిపోయింది. కొన్ని దినాలు గడిచే సంగమా, కొన్ని దినాలు గడిచిన తర్వాత 2024 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భము దాల్చి యేసు ప్రభువారిని కనిన తర్వాత ఆ యేసు ప్రభువారిని ఎక్కడ పెట్టాలో వెతుక్కుంటా ఉంటే మరియకి ఏం కనబడింది? పశువుల తొట్టె కనబడింది. వెంటనే తీసింది, దాన్ని కొంచెం బాగు చేసింది, ఒక గుడ్డ వేసింది. దాంట్లో ఎవరిని పెట్టింది? సాక్షాత్తు యేసు ప్రభువారిని పెట్టింది. దేవునికి స్తోత్రం. బంగారం కంటే విలువైన వాడు,
రత్నాల కంటే విలువైన వాడు. చెప్పాలంటే వాటిని అన్నిటినీ కూడా కలుగజేసినటువంటి ఆ కర్త, ఆ క్రియేటర్ ఎవరి ఒళ్ళో ఉన్నారు? ఆ తొట్టె ఒళ్ళో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కళ నెరవేరిందా లేదా? కళ సాధించగలిగిందా లేదా? డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందా లేదా? దేవునికి స్తోత్రం చెప్తాం. కొన్ని దినాలు గడిచాయి. మైటీ షిప్గా ఉండవలసింది పాపం ఒక తెప్పలాగా, ఒక దోణిలాగా సముద్రం అద్దర్న ఉండిపోతే యేసు ప్రభు వారు దోణి ఎక్కారు. ఆ దోణి ఎక్కి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సడన్గా ఒక పెద్ద తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఉరుములు ఉరుముతూ ఉన్నాయి. సముద్రం అలజడితో చాలా ఎక్కువగా కెరటాలు వస్తూ ఉన్నాయి. ఈ ధోని అనుకుంటుంది, నేను మైటీ షిప్గా ఉంటే వీళ్ళందరినీ కాపాడేసేదానిని, కానీ ఒక చిన్న ధోనిగా మారిపోయాను కాబట్టి ఇప్పుడు నేను విరిగిపోతాను, నా వల్ల వీళ్ళందరూ చచ్చిపోతారు అని బాధపడిపోతూ ఉంటే ఎక్కడో అడుగు మూలన పడుకున్నటువంటి ఆ వ్యక్తి ఓడ అంచు దగ్గరికి వెళ్ళి చెయ్యి పైకెత్తి ఆగిపో అనగానే గాలి ఏమైపోయింది? ఆగిపో అనగానే తుఫాన్ ఏమైపోయింది? ఆగిపోయింది. చూసి ఆశ్చర్యపోయింది. రాజులను ఎక్కించుకోవాలనుకున్నాను, అధికారులు ఎక్కించుకోవాలనుకున్నాను, కానీ నా ఓడలో రాజులకు రాజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ఓడలో ప్రభువులకు ప్రభువు ఉన్నాడు కాబట్టి నేను ధన్యురాలను. నా కల ఏమైంది? నెరవేరిందని దేవుని స్తుతించింది సంగమా. కొన్ని దినాలు గడిచిపోయాయి. అదే యేసు ప్రభువాన్ని శిక్షించడానికి ఆయన భుజం మీదకి సిలువ కావాల్సి వచ్చింది. చీకటి గదిలో ఉండిపోయిన మొక్కలు తీసుకున్నారు, ఒక నిలువ కర్ర, ఒక అడ్డకర్ర, సిలువగా మార్చి భుజాన మీద వేశారు. ఆయన ఆ రోడ్డెమ్మట ఆ యొక్క సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడో అందరూ మాట్లాడుకునేటటువంటి స్టేజ్లో ఉండాలనుకున్నానే, ఇప్పుడు ఎవరో నాకు తెలియని ఒక వ్యక్తి నన్ను మోసుకుంటూ పోతున్నాడే, ఏం జరుగుద్దని మూడవ చెట్టు కళ నెరవేరుద్దా లేదని నన్ను అలాగా ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఆ యొక్క సిలువను మోసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తిని ఆ సిలువ మీద గొల్గొతా కొండ మీద వేలాడదీశాడు. ఇప్పటికీ 225 సంవత్సరాలు అయ్యాయి. ఆ సిలువ కోసం ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. దేవునికి స్తోత్రం. నేను అందరికీ గుర్తుండాలనుకుంది, అందరూ నా కోసం మాట్లాడాలనుకుంది. ఎన్ని తరాలైనా దానికోసం మాట్లాడుకుంటారా లేదా? సో 3 కళలు ఏమయ్యాయి? యవనస్తులారా, మీరు దేవుడు దృష్టిలో విలువైనటువంటి వారు, మిమ్మల్ని ఎరిగిన వాడు, మీ కొరకు కొన్ని ప్రణాళికలు కలిగిన వాడు, మీ ఉద్దేశాలను ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్లాన్ కిందకి మీరు వచ్చి కళలు కన్నప్పుడు కళలను ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు. మీరు అనుకున్న దినాన్నే జరగకపోవచ్చు, మీరు అనుకున్న సమయానికి అవ్వకపోవచ్చు, కానీ మీరు కన్నీటి ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ నమ్మకంగా జీవించగలిగితే ఒక్కనాడు దేవుడు ఆ యొక్క కళలను నెరవేర్చిన విధముగా మన కళను నెరవేర్చగలడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. నా దేవుడు నా యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తారన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.